మహాభారతం ఎందుకు తెలుసుకోవాలి? మన పిల్లలకు మహాభారతం ఎందుకు చెప్పాలి? భావితరాలకు మహాభారతం ఎందుకు తెలియాలి? ఎందుకంటే మన పిల్లలు రేపటి పౌరులు కాబట్టి, వారు మంచి పౌరులుగా తయారు కావాలి కాబట్టి మహాభారతం తెలుసుకోవాలి. అందులోనూ వ్యాసుడు రచించిన భారతాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. భారతాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎందరో పుస్తకాలు రాశారు. ఎవరికి నచ్చిన ధోరణిలో వారు తీశారు, రాశారు. వాటిలో చాలా వరకు భారతంలో లేని కథలే అల్లారు. నిజమైన భారతాన్ని తెలుసుకోవాలి. భారతాన్ని మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం లేదు. భారతాన్ని మించిన మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. భారతం ఆత్మను మనం తెలుసుకోవాలి. అది మనం మన పిల్లలకు చెప్పగలగాలి. నా పేరు సతీష్ కొత్తూరి. జర్నలిజంలో 20 ఏళ్లుగా ఉన్నాను. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల మీద ఉన్న ఆసక్తి కారణంగా పరిశోధనలు చేస్తున్నాను. వ్యాస భారతాన్ని అత్యంత సులభమైన భాషలో పిల్లలకు కూడా అర్థమయ్యేలా చందమామ కథల్లా చెప్పాలన్న నా ప్రయత్నం మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. భారతాన్ని రాసింది వ్యాసుడు. ఇది అందరికీ తెలిసిందే. వ్యాసుడు రాసిన భారతాన్ని ఆయన శిష్యులు దేశమంతా ప్రచారం చేస్తే విన్న పండితులకు, సామాన్యులకు వచ్చిన సందేహాలకు సమాధానాలు కలుపుతూ పోతే 1,00,000 శ్లోకాలు దాటిపోయింది. నిజానికి మహాభారతంలో వ్యాసుడు రచించిన లేదా దర్శించిన శ్లోకాలు 8,800. భారతదేశంలో కొలువైన స్వర్గం హిమాలయాలు. ఆ హిమాలయాల ప్రాంతంలో సరస్వతీ నదీ తీరంలో వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు మొదట రాసిన భారతానికి అసలు పేరు జయ. వ్యాసుడు భారతం ఎందుకు రచించాడు? వేద సాహిత్యాన్ని 4 సులువైన భాగాలుగా విభజించాడు వ్యాసుడు. అందుకే వేదవ్యాసుడు అయ్యాడు. ఆ వేదాల్లో ఉన్నది సామాన్యుల వరకు చేరదేమో అన్న అనుమానంతో ఆ వేదాల్లో ఉన్న తత్వాన్ని ఉపనిషత్తుల్లో రచించాడు. ఇంకా సులువుగా వేదాల్లో ఉన్న అసలు విషయం అందరికీ చేరాలన్న ఉద్దేశంతో 18 పురాణాలను రచించాడు. ఆ పురాణాల్లో ఉన్న విషయాలను, వేదాల్లో ఉన్న మంచి చెడుని, అప్పటి సాంకేతికతను రంగరించి ద్వాపరయుగంలో జరిగిన చరిత్రను కలిపి మహాభారతం అనే ఇతిహాసాన్ని రచించాడు. అంటే మహాభారతం చదివితే వేదాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలన్నిటినీ తెలుసుకున్నట్టే. అందుకు వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడికి మహాభారతం అంతా తన ఆలోచనల్లో కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పే వేగానికి అనుగుణంగా రాసే మహానుభావుడు కావాలి. అప్పుడే వేదవ్యాసుడు మన విఘ్నాలన్నీ తొలగించే గణపతిని ప్రార్థించాడు. నా భారతాన్ని మీరు రాయాలి స్వామి అని ప్రార్థించాడు. అయితే గణపతి కూడా ఒక షరతు పెట్టాడు. నేను రాస్తుంటాను, కానీ నువ్వు చెప్పడం ఆపకూడదు అని. అప్పుడు వ్యాసుడు కూడా తెలివిగా ఒక మెలిక పెట్టాడు. నేను చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకొని రాయాలి అని. అప్పుడే కదా వ్యాసుడికి కొంచెం సమయం లభిస్తుంది. అలా వ్యాసుడు చెబుతూ ఉంటే శ్రీ గణపతి స్వామివారు రాసిన అద్భుత గ్రంథం మహాభారతం. అలా మొత్తం 8,800 శ్లోకాలు వ్యాసుని మూల భారతంలో ఉంటాయి. అంటే వ్యాసుడు రచించిన భారతం మొదటి ప్రతిలో 8,800 శ్లోకాలు ఉండేవి. ఈ 8,800 శ్లోకాల భారతానికి జయం అని పేరు పెట్టారు వ్యాసుల వారు. ఆ తర్వాత శిష్యులు ప్రచారం చేస్తున్నప్పుడు విన్నవారికి వచ్చిన సందేహాలను వ్యాసుని దృష్టికి తేవడం, ఆయన భారతాన్ని అప్డేట్ చేయడం జరిగాయి. అలా 1,00,000 శ్లోకాలకు జయం పెరిగింది. అది మహాభారతం అయింది. మహాభారతాన్ని చదివిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. మనిషి ఎలా బతకాలో పాండవుల చరిత్ర చెప్తుంది. మనిషి ఎలా బతకకూడదో కౌరవుల చరిత్ర చెప్తుంది. మనిషి సందర్భానికి తగ్గట్టు ఎలా ఉండాలో కృష్ణుడి చరిత్ర చెప్తుంది. ఈ 3 అర్థం చేసుకున్నవాడు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న మనిషి అవుతాడు. అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకుంటుంది? భారతం అంతా 2 చెట్ల కథ అన్నారుట వ్యాసుడు. దుర్యోధనుడు ఒక చెట్టు, ధర్మరాజు మరో చెట్టు. దుర్యోధనుడు అనే చెట్టుకి వేరు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి కళ్ళే కావు, బుద్ధి కూడా లేదు. భారతంలో విలన్ ఎవరంటే మనం దుర్యోధనుడు అని చెప్తాం, కానీ అసలు విలన్ ధృతరాష్ట్రుడే. తండ్రి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే ధృతరాష్ట్రుడి చరిత్ర చదివితే చాలు. అందువల్ల దుర్యోధనుడు అనే ఆ చెట్టుని అధర్మ వృక్షం అన్నారు వ్యాసుల వారు. ఇక ధర్మరాజు ధర్మమయమైన వృక్షం.
ఆ వృక్షానికి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కొమ్మలు, పళ్ళు, పూలు కూడా. మరి ఆ చెట్టుకి వేరు ఎవరు? ఒక వేరు కాదు, ఆ చెట్టుకి 3 వేర్లున్నాయి. ఒకరు కృష్ణ పరమాత్మ, సాక్షాత్తు దేవుడే వేరు అయినప్పుడు పాండవులు తప్ప ఇంకెవరు గెలుస్తారు? రెండవ వేరు వేదాలు, మూడవ వేరు వేదాన్ని పాటించేవారు. అంటే ధర్మాన్ని పాటించేవారంతా పాండవుల వెనుకే ఉన్నారు. అందుకే వ్యాసుల వారు భారతాన్ని 2 చెట్లతో పోల్చారు. భారతాన్ని కూడా ఉపనిషత్తుతో పోలుస్తారు పెద్దలు. ఎందుకంటే భారతదేశం అనగానే భగవద్గీత గుర్తొస్తుంది. ఆ భగవద్గీతకు మూలం భారతం కనుక అందుకే వేదంతో సమానమైనది మహాభారతం. భారతం గురించి ఎంతోమంది రాశారు. మహాభారతం క్యారెక్టర్ల మీద నడిచే నవల కాదు, మనిషి ఎలా బతకాలో చెప్పే గొప్ప దారి. మనలో ఉన్న కోపం, అహంకారం, అసూయ, ద్వేషమే పెద్ద శత్రువులు. వాటిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అలా ఒక్కో వ్యక్తిత్వాన్ని ఒక్కో క్యారెక్టర్లో చూపించారు వ్యాసుల వారు. మహాభారతంలో ఎంతో జ్ఞానం ఉంది. యజ్ఞాలు, యాగాల గురించి ఉంటుంది, పశు వైద్యం గురించి ఉంటుంది, ఆయుర్వేదం, ధనుర్వేదం గురించి ఉంటుంది, శిల్పశాస్త్రం, పాకశాస్త్రం, ఇలా ఒకటి కాదు, వేదాల్లో ఉన్న అన్ని శాస్త్రాలు మహాభారతంలో కనిపిస్తాయి. జూదం ఆడితే సర్వనాశనం అయిపోతావని ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి, అదే మహాభారతంలో ఉంటుంది. వ్యాసుల వారు భారతాన్ని 3 ఏళ్ల పాటు రచించారు. ప్రస్తుతం మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో కనిపిస్తున్న చరిత్ర పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగానూ పనికిరాదు. ఆ చరిత్రలో నేర్చుకోవడానికి కూడా ఏమీ లేదు. అసలైన భారతదేశం చరిత్రను రాయాల్సి వస్తే రామాయణం తలుపులు తెరుచుకొని మహాభారతం దారిలో వెళ్ళాలి. అప్పుడే అసలైన భారతదేశ చరిత్ర కనిపిస్తుంది. అందుకే మహాభారతాన్ని ముందు పెద్దలు తెలుసుకోవాలి. మన భారతాన్ని భావి తరాలకు తీసుకువెళ్దాం. మహాభారతాన్ని ఎవరికి మొదట చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా మహాభారత కావ్యం భారతదేశమంతా వినిపించింది, ఆది పర్వంలో ఉన్న ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం 18 పర్వాలుగా విభజించి ఉంటుంది. 18 పర్వాలు అంటే 18 భాగాలు అనుకోవచ్చు. అందులో మొదటి పర్వం ఆది పర్వం. అక్కడి నుంచే మహాభారతం ప్రారంభం అవుతుంది. హస్తినాపురం కురు సామ్రాజ్యానికి రాజధాని. అభిమన్యుడు ఉత్తరల కొడుకు పరీక్షిత్తు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. పరీక్షిత్తు తక్షకుడు అనే ఒక పాము వల్ల చనిపోయాడు. ఆ తర్వాత పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. పాము వల్ల తన తండ్రి మరణించాడని జనమేజయుడికి తెలిసింది. అందువల్ల అసలు ఈ ప్రపంచంలో పాములే ఉండకూడదని ఒక మహాసర్పయాగం మొదలుపెట్టాడు. యజ్ఞంలో ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి నిప్పుల్లో పడిపోతున్నాయి. వ్యాస భారతంలో కొన్ని వందల రకాల పాముల గురించి వర్ణన ఉంది. ఈ యాగం గురించి తెలిసిన తక్షకుడు భయపడ్డాడు. ఆ తక్షకుడే పరీక్షిత్తు మహారాజుని చంపాడు. తక్షకుడు భయపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, కాపాడాలని కోరాడు. సర్పయాగం దగ్గర తక్షకాయ స్వాహ అని మంత్రం పఠించారు. ఆ మంత్రానికి తక్షకుడు వచ్చి హోమంలో పడిపోవాలి. కానీ ఇంద్రుడి వల్ల తక్షకుడు రాలేదు. అప్పుడు ఋషులు సహేంద్ర తక్షకాయ స్వాహ అని పఠించారు. అంటే ఇంద్రుడితో సహా వచ్చి తక్షకుడు హోమంలో పడిపోవాలని అర్థం. అప్పుడు ఇంద్రుడు కూడా భయపడ్డాడు, తక్షకుడిని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తక్షకుడు హోమంలో పడిపోవాలి, కానీ పడిపోలేదు. మధ్యలో ఒక గొప్ప మహర్షి తక్షకుడిని కాపాడాడు. ఆ గొప్ప మహర్షి పేరు ఆస్తికుడు. ఆస్తికుడు గురించి తెలుసుకుందాం. వాసుకి సర్పాలన్నిటికీ రాజు. అతను తన జాతి అయిన పాములను కాపాడుకుంటున్నాడు. ఈ సృష్టిలో మనుషులు ఒక్కరే కాదు, అన్ని జంతువులు, ప్రాణులు బతకాలి. అలా బతికితేనే ఆహార చక్రం బాగుండి అందరూ బాగుంటాం. అలా వాసుకి తన జాతిని రక్షించుకుంటున్నాడు. జరత్కారుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతను సన్యాసం స్వీకరించాలని అనుకున్నాడు. కానీ అతను గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకోవాలని పెద్దలు ఆదేశించారు. అన్ని వేదాలు చదివినా ఆయన పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. అంతటి పేదవాడికి పిల్లను ఎవరిస్తారు? పైగా జరత్కారుడికి ఒక కోరిక ఉంది. అతని పేరు ఉన్న అమ్మాయినే చేసుకుందామని అనుకున్నాడు. కానీ విచిత్రం, అలాంటి అమ్మాయే దొరికింది. సర్పాలకు రాజైన వాసుకి చెల్లెలి పేరు జరత్కారి. వాసుకి మహర్షి జరత్కారుడు జరత్కారికి పెళ్లి చేశాడు. వారిద్దరికీ పుట్టినవాడే ఆస్తికుడు. చిన్న వయసులోనే మహా తపస్విగా పేరు పొందాడు.
ఆయన చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వాసుకి ఆస్తికుడిని పిలిచి తక్షకుడిని కాపాడాలని కోరాడు. ఆస్తికుడు జనమేజయుడు చేస్తున్న యాగం దగ్గరకు వెళ్ళాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మహర్షిని జనమేజయుడు గౌరవంగా ఆహ్వానించాడు. మనకన్నా విజ్ఞానం ఎక్కువ ఉన్నవారు వయసులో చిన్నవారు అయినా గౌరవించాలి. అది సంస్కారం. ఆస్తికుడు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు విని జనమేజయుడికి ఆనందం కలిగింది. ఏం కావాలో కోరుకో అని ఆస్తికుడిని అడిగాడు. అప్పుడు వెంటనే ఆస్తికుడు, ఈ యాగాన్ని ఆపు. మీ నాన్నగారిని తక్షకుడు కావాలని చంపలేదు. అది విధిరాత. దాన్ని ఎవరూ తప్పించలేరు. అందుకు మొత్తం సర్పాలనే నాశనం చేయడం తప్పు అని ఆస్తికుడు హితబోధ చేశాడు. జనమేజయుడు ఇచ్చిన మాట ప్రకారం యాగాన్ని ఆపేశాడు. తక్షకుడి ప్రాణాలను ఆస్తికుడు అలా కాపాడాడు. ఈ సమయంలోనే కొన్ని మంత్రాలను వ్యాసుల వారు వివరించారు. ఆస్తిక మహర్షిని తలుచుకొని ఆ మంత్రాలు పఠిస్తే ఎంతటి సర్పమైనా కాటు వేయకుండా ఆగిపోతుంది. అలాంటి సర్పయాగానికి వ్యాసుల వారు కూడా వచ్చారు. జనమేజయుడు వ్యాసుడిని సాదరంగా ఆహ్వానించాడు. అప్పుడే జనమేజయుడు వ్యాసుల వారిని ఒక కోరిక కోరాడు. ఓ మహానుభావ, మా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని ఉంది. కురుపాండవులను ప్రత్యక్షంగా దర్శించిన వారు మీరు చెబితే ఆ చరిత్ర తెలుసుకోవాలని ఉంది అని జనమేజయుడు వ్యాసుల వారిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, నువ్వే కాదు, ఆ ఇతిహాసాన్ని ఎవరు విన్నా ధన్యులవుతారు. అయితే భారతాన్ని నేను నా 4 ప్రియ శిష్యులకు బోధించాను. ఆ 4 శిష్యులు పైల, జైమిని, సుమంత, వైశంపాయనుడు. వారిలో ఒకరైన వైశంపాయనుడు ఇక్కడ నాతో ఉన్నాడు. ఆయన భారత గాథను మీకు వినిపిస్తాడు. అలా జనమేజయుడికి వైశంపాయనుడు వినిపించినదే తరతరాలుగా మనం వింటున్న, తరిస్తున్న మహాభారతం. అలా మొదలైంది మహాభారత ఇతిహాసం. భారతానికి వ్యాసుడు జయం అనే పేరు ఎందుకు పెట్టాడు? జయం అనే పేరుకి మహాభారతానికి సంబంధం ఏమిటి? వైశంపాయనుడు భారతం కథను ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? భారతం కథకు ప్రారంభం ఏమిటి? ఇప్పుడు ఈ విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భారతానికి వ్యాసుడు పెట్టిన మొదటి పేరు జయ. జయ సంహితగా మహాభారతానికి పేరుంది. జయ లేక జయం అనే పేరుని వ్యాసుడు ఎందుకు పెట్టాడు? ప్రాచీన కాలం నుంచి గణిత శాస్త్రంలో మన దేశాన్ని మించిన దేశం మరొకటి లేదు. సంస్కృత భాష మొట్టమొదటి డిజిటల్ లాంగ్వేజ్. అందుకు ఉదాహరణ కటపయాది పద్ధతి. ఈ పద్ధతిలోనే శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్తల అమరిక ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పట్టిక కటపయాది పట్టిక. ఈ పద్ధతిలో సంస్కృతంలో ఉండే అచ్చులకు విలువ 0గా ఉంటుంది. కా వరుస నుంచి చా వరుస వరకు ఉన్న అక్షరాలకు 1 నుంచి 9 అంకెలు, చివరి అక్షరానికి 0గా విలువ ఉంటుంది. ఒక్కో వరుసలో మొదటి అక్షరాన్ని తీసుకొని క, ట, ప, య పద్ధతిని మన ఋషులు ఆవిష్కరించారు. వేద పఠనాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పట్టిక ప్రకారం భారతానికి వ్యాసుల వారు జయం అనే పేరు పెట్టారు. జా అనే అక్షరానికి కటపయాది పద్ధతి ప్రకారం వచ్చే అంకె 8. యా అనే అక్షరానికి వచ్చే అంకె 1, అంటే 81 అయింది. అంకానాం వామతో గతి అనేది వేదగణిత సిద్ధాంతం. ఆ లెక్కన జయం అనే అక్షరానికి కటపయాది పద్ధతి ద్వారా వచ్చిన సంఖ్య 18. భారతాన్ని వ్యాసుల వారు 18 పర్వాలుగా రచించారు కాబట్టి 18 అంకెను సూచించే విధంగా జయం అనే పేరు పెట్టారు. అలా వచ్చింది జయం అనే పేరు. జయం అనే పేరుకి ఆధ్యాత్మిక కోణంలోనూ అర్థాన్ని చెప్పారు వ్యాసుల వారు. మనలో ఉన్న శత్రువులు కామం, కోపం, గర్వం, అహంకారం ఇలాంటి అవలక్షణాలని గెలవడమే జయం. వీటిని జయించినప్పుడు ధర్మం, అర్థం, కామం, మోక్షం లభిస్తాయని ఆ పేరు పెట్టారు. మహాభారతాన్ని చదివితే మనలో ఉన్న లోపాలను ఎలా జయించాలో తెలుస్తుంది. అందుకే జయం అనే పేరు పెట్టారు వ్యాసుల వారు. ఇప్పుడు ముందరి భాగంలో ఆది పర్వాన్ని ఆపిన దగ్గర నుంచి భారత కథను మొదలు పెడదాం. వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత కథను సర్పయాగం చేసిన యజ్ఞశాలలో చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయుడు కురువంశానికి చెందిన పాండవుల వారసుడు. ఆ చక్రవర్తి మూలపురుషుల్లో ఒకరు సంతనుడు. శాపవశాత్తు గంగ భూమి మీద మానవ స్త్రీగా అవతరించి సంతనుడిని వివాహం చేసుకుంది. తాను ఏం చేసినా అడగకూడదని, అడిగితే తాను వెళ్ళిపోతానని షరతు పెట్టింది. సంతనుడికి గంగకు 8 మంది పిల్లలు పుట్టారు. అయితే
మొదటి 7 పిల్లలను పుట్టిన వెంటనే గంగ నదిలో వదిలేసి వచ్చేది. అడిగితే గంగ వెళ్ళిపోతుందని శంతనుడు సహించాడు. కానీ 8వ బిడ్డను కూడా గంగ నది దగ్గరకు తీసుకువెళ్తుంటే తట్టుకోలేక ఆపాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి శంతనుడిని వదిలేసి గంగ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ 8వ బిడ్డను తాను తీసుకెళ్ళి అన్ని విద్యలు నేర్పి మళ్ళీ అప్పగిస్తానని చెప్పి గంగ శంతనుడిని వదిలేసి వెళ్ళింది. ఆ 8వ బిడ్డే మహాభారతంలో అత్యంత పరాక్రమవంతుడిగా భీష్ముడిగా ప్రఖ్యాతి చెందాడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. యుక్త వయసు నాటికి దేవవ్రతుడు అన్ని విద్యలు నేర్చుకుని సాటిలేని వీరుడయ్యాడు. పరశురాముడు అతని గురువు. అప్పుడు గంగ దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించింది. శంతనుడు ఆనందంతో తన కొడుకుని హస్తినాపురానికి తీసుకువెళ్ళి యువరాజు పట్టాభిషేకం చేశాడు. చాలా కాలం దేవవ్రతుని పరిపాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. ఓసారి శంతనుడు గంగా తీరంలో విహరిస్తూ ఉండగా పడవ నడిపే సత్యవతి అనే యువతిని చూశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తన తండ్రి దాసరాజుని అడగమని సత్యవతి శంతనుడికి చెప్పింది. సత్యవతి తండ్రి పేరు దాసరాజు. అతను అక్కడి జాలరులందరికీ రాజు. పిల్లను ఇమ్మని శంతనుడు దాసరాజుని కోరాడు. సత్యవతికి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యానికి వారసులు కావాలని, అలా అయితేనే పిల్లను ఇస్తానని చెప్పాడు దాసరాజు. శంతనుడికి తన కొడుకు దేవవ్రతుడు గుర్తొచ్చాడు. దాసరాజు షరతుకి ఒప్పుకోలేదు. ఇంటికి వచ్చి సత్యవతి ధ్యాసతోనే ఒంటరిగా బాధతో గడిపాడు. అంతటి మహారాజుకి ఆ వయసులో పెళ్ళేంటని మనకు అనిపించవచ్చు. కానీ ఈ పెళ్ళే మహాభారత గాథకు కీలక మలుపు. అది విధిరాత. కాబట్టే శంతనుడికి ఆ వయసులో పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. తండ్రి బాధను గమనించాడు దేవవ్రతుడు. శంతనుడి మంత్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టే సత్యవతికి పుట్టినవారే వారసులు అవుతారు. నేను కేవలం రాజ్య సంరక్షకుడిగా మాత్రమే ఉంటానని చెప్పాడు. అప్పుడు దాసరాజు సత్యవతి గురించి చెప్పాడు. సత్యవతి చేది రాజ్యానికి చెందిన ఉపరిచర వసువు అనే రాజు కూతురు, క్షత్రియ కన్య. అనుకోని పరిస్థితుల్లో చేప గర్భాన ఆడబిడ్డ మగబిడ్డ కవలులుగా జన్మించారు. ఆడబిడ్డను దాసరాజు పెంచుకున్నాడు. మగబిడ్డను రాజు తీసుకెళ్ళాడు. ఆ మగబిడ్డ చేపకు పుట్టాడు కాబట్టి మత్స్యుడు అయ్యాడు. మత్స్యం అంటే చేప. అతనే మత్స్యరాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటి రాజస్థాన్ ఆనాటి మత్స్యరాజ్యం అంటారు. చేప నుంచి పుట్టిన ఆ బాలికకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది. ఆమెకు సత్యవతి అనే పేరు పెట్టాడు దాసరాజు. సత్యవతి దాసరాజు పెంపుడు కూతురు. పుట్టుకతో క్షత్రియురాలు కాబట్టే దాసరాజు శంతనుడికి ఆ షరతు పెట్టాడు. అదే విషయాన్ని దాసరాజు దేవవ్రతుడికి చెప్పాడు. ఆమె యోగ్యతకు తగ్గ స్థానం లభించాలనే ఆ షరతు పెట్టానని చెప్పాడు. అప్పుడు దేవవ్రతుడు ఏమాత్రం ఆలోచించలేదు. సత్యవతికి కలిగిన సంతానమే వారసులు అవుతారని చెప్పాడు. కానీ దాసరాజుకి మరో అనుమానం వచ్చింది. నీకు కొడుకులు పుడితే వారు రాజ్యం కావాలంటారు కదా అని దేవవ్రతుడిని ప్రశ్నించాడు. అప్పుడు అందరి పెద్దల ముందు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. దేవతల ముందు, సభలో ఉన్న పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షను స్వీకరిస్తున్నాను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. అసలు పేరు కన్నా ఆ పేరుతోనే ఆయన ప్రఖ్యాతి చెందారు. ఇక్కడ భీష్ముడి చరిత్ర గురించి చెప్పుకోవాలి. పూర్వజన్మలో భీష్ముడు ఒక వసువు. గంధర్వులు, యక్షులలాగే వసువులు కూడా దేవలోకంలో ఒక జాతి. వారిలో 8 మంది వసువులు ఒకసారి భూలోకానికి విహారానికి వచ్చారు. వశిష్ఠ మహర్షి దగ్గర నందిని అనే గోవు ఉండేది. ఆ గోవు కోరిన కోరికలన్నీ తీర్చే కామధేనువు. ఆ గోవు మహత్యం చూసి వసువులు ఆ గోవుని దొంగిలించాలనుకున్నారు. వారిలో 8వ వసువు ఆ పని చేశాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ వసువులంతా భూమిపై జన్మిస్తారని శపించాడు. దానికి భయపడిన వసువులు వశిష్ఠ మహర్షిని క్షమాపణ కోరి శాప విమోచనం అడిగారు. మొదటి 7 వసువులు పుట్టిన వెంటనే మరణించి వారి లోకాన్ని చేరుకుంటారని, గోవును హింసించిన ఈ 8వ వసువు మాత్రం భూమి మీద చాలా కాలం బతికుంటాడని శపించాడు. అప్పటికే గంగకు కూడా భూమి మీద మానవకాంతగా కొన్నాళ్లు ఉంటుందన్న శాపం ఉంది. ఆమెను కలిసిన వసువులు గంగ తన గర్భంలో తమను మోసే విధంగా ప్రార్థించారు. అలా గంగ భూలోకంలోకి మానవకాంత రూపంలోకి వచ్చింది. అప్పుడే శంతనుడు ఆమెను చూసి మోహించడం, వివాహమాడడం, పిల్లలను నదిలో వదిలేయడం, దేవవ్రతుడు పుట్టడం, ఈ కథంతా ముందు చెప్పుకున్నదే. ఇది భీష్ముడి గత జన్మ వృత్తాంతం.
అలా భీష్మ ప్రతిజ్ఞ చేశాక అప్పుడు దాసరాజు సత్యవతిని అప్పగించాడు. శంతనుడు సత్యవతిల పెళ్లి జరిగింది. సత్యవతి కూడా క్షత్రియ కన్యేనని భీష్ముడి ద్వారా శంతనుడు తెలుసుకున్నాడు. శంతనుడు సత్యవతికి 2 కొడుకులు పుట్టారు. వారు విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. వాళ్ళు పుట్టిన కొంతకాలానికి శంతనుడు మరణించాడు. ఇక్కడితో ఆది పర్వంలో ఒక ఘట్టం ముగిసింది. చిత్రాంగుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. చిత్రాంగదుడు గొప్ప వీరుడు, కానీ తనను మించిన వారు లేరని అహంకారం. ఓసారి అడవిలో అతని పేరుతోనే ఉన్న ఓ గంధర్వుడు కనిపిస్తే గొడవ పెట్టుకున్నాడు. ఆ గంధర్వుడి చేతిలోనే చిత్రాంగదుడు మరణించాడు. ఇక మిగిలినది విచిత్రవీర్యుడు. ఇతను అంత సమర్థుడు కాదు. రాజ్యానికి వారసులు లేకపోతే అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే విచిత్రవీర్యుడికి పెళ్లి చెయ్యాలని భీష్ముడు సత్యవతి అనుకున్నారు. కాశీరాజుకు 3 కూతుళ్ళు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడికి వచ్చిన రాజులందరినీ ఓడించి 3 అమ్మాయిలను హస్తినాపురానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ 3ని విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ అంబ అప్పటికే సాల్వదేశ రాజుని ప్రేమించింది. స్వయంవరానికి వచ్చిన అతని మెడలో వరమాల వేయాలనుకుంది. ఈలోపే భీష్ముడు తీసుకొచ్చేశాడు. తన ప్రేమ కథను అంబ భీష్ముడికి చెప్పింది. ఆ విషయం చెప్పాక అంబను సాల్వరాజు దగ్గరికి పంపాడు. ఆ తర్వాత ఆ అంబే భీష్ముడి మరణానికి కారణమైన శిఖండిగా పుట్టింది. ఈ కథ ముందు ముందు వస్తుంది. అంబిక, అంబాలికలతో విచిత్రవీర్యుడి పెళ్లి జరిగింది. విచిత్రవీర్యుడు మితిమీరిన భోగాలతో రోగాలు తెచ్చుకున్నాడు. అతనికి క్షయవ్యాధి ఉందని వ్యాసభారతం చెప్తోంది. మొత్తానికి రోగాలతో పిల్లలు పుట్టకముందే విచిత్రవీర్యుడు చనిపోయాడు. సత్యవతి 2 కొడుకులు మరణించారు. సత్యవతి కొడుకులే వారసులని భీష్ముడు ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు హస్తినాపురానికి రాజెవరు? అప్పుడు సత్యవతి భీష్ముడిని పిలిచింది. భీష్ముడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని గని రాజ్యాన్ని రక్షించమని కోరింది. అంతవరకు భీష్ముడిని పాలించాలని కోరింది. కానీ భీష్ముడు ఒప్పుకోలేదు. తాను సత్యం తప్పేది లేదని భీష్ముంచి కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచించింది సత్యవతి. అప్పుడు పరిష్కారం కూడా భీష్ముడే చెప్పాడు. ఆ కాలం నాటి వీర్యదాన పద్ధతి అది. యోగ్యుడైన తపస్శాలి అయిన బ్రాహ్మణుడిని నియోగించి అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని పొందవచ్చునని భీష్ముడు ఆ కాలం నాటి ధర్మాన్ని చెప్పాడు. ఇప్పటి వీర్యదాన పద్ధతి లాంటిదే ఆనాటి నియోగ పద్ధతి. భీష్ముడు ఏనాడు ధర్మం తప్పలేదు. ఆ కాలాల్లో అమలులో ఉన్న పద్ధతులనే పాటించారు. గొప్పవారు చేసే కొన్ని పనులు బయటకు చెడుగా కనిపించవచ్చు, కానీ వాటి వెనక ఎంతో ధర్మం ఉంటుంది. అలాంటి వాటిని ఆధ్యాత్మిక భాషలో ధర్మ సూక్ష్మాలు అంటారు. భీష్ముడి సలహా విని సత్యవతి తడబడుతూనే తన గతాన్ని చెప్పింది. తనకో పెద్ద కొడుకు ఉన్నాడని సత్యవతి చెప్పింది. ఓసారి వశిష్ఠ వంశానికి చెందిన గొప్ప ఋషి పరాశరుడు సత్యవతిని చూశాడు. ఆమెను మోహించాడు. తన కన్యత్వం చెడిపోతుందని సత్యవతి భయపడింది. కానీ పరాశరుడు ఆమె కన్యత్వం చెడిపోకుండా రమించాడు. వారికి పుట్టిన మహర్షే వ్యాసుడు. వ్యాసుడు తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి. వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రచించాడు. అలాంటి వ్యాసుడు గురించి సత్యవతి భీష్ముడికి చెప్పింది. సత్యవతి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు. సత్యవతి వెంటనే వ్యాసుడిని తలుచుకుంది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. శంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు వ్యాసుడికి తమ్ముళ్లే అవుతారు. ఇక్కడ మనం ఈ కాలం దృష్టితో చూసి తప్పులు వెతికేస్తూ ఉంటాం. కలియుగంలో జరిగే తప్పుల కన్నా ఘోరమైన తప్పేది ద్వాపరయుగంలో జరగలేదని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. మహాభారతాన్ని రచించి వేదాలను విభజించిన వ్యాసుడికి తెలీదా ఏది తప్పో ఏది ఒప్పో? ఎన్ని వేదాలో తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా మహాభారతాన్ని విమర్శించేస్తూ ఉంటారు. వ్యాసుడు లాంటి మహర్షులు దివ్యశక్తులు ఉన్నవారు. ప్రేమగా కొడుకుని దగ్గరకు తీసుకుంది సత్యవతి. తనను పిలిచిన కారణమేంటో అడిగాడు వ్యాసుడు. సత్యవతి తన మనసులో మాట వ్యాసుడికి చెప్పింది. వ్యాసుడు ముందే తన గురించి చెప్పాడు. తాను తలుచుకుంటే అద్భుత తేజస్సు కలిగిన కొడుకులను ఇవ్వగలనని, కానీ తన తేజస్సుని భరించాలంటే అంబిక, అంబాలిక కనీసం ఏడాది పాటు వ్రతం చేయాలని వ్యాసుడు చెప్పాడు. వ్రతం చెయ్యకపోతే తన తేజస్సుని భరించలేరని వ్యాసుడు ముందే వివరంగా సత్యవతికి చెప్పాడు.
కానీ ఏడాది పాటు వేచి చూసే సమయం లేదని, వారసులు లేరని తెలిస్తే రాజ్యంలో అరాచకం పెరుగుతుందని సత్యవతి చెప్పింది. ఏడాది వ్రతం అన్న నియమం పెట్టవద్దని సత్యవతి వ్యాసుడిని కోరింది. తపస్సు నుంచి నేరుగా వచ్చిన వ్యాసుని రూపం అప్పటికి వికృతంగా ఉంది. ఆ వికృత రూపాన్ని నీ కోడళ్ళు భరించగలరా అని వ్యాసుడు సత్యవతిని అడిగాడు. అలా భరించగలిగినా వారికి మంచి కొడుకులను ఇవ్వగలనని అన్నాడు. కోడలను శుచిగా స్నానం చేసి రమ్మన్నాడు వ్యాసుడు. అలాగే సత్యవతి ఏర్పాట్లు చేసింది. పెద్ద కోడలు అంబికను శుచిగా వ్యాసుడి దగ్గరకు పంపింది. అంబిక వ్యాసుడు రూపం చూసింది. నల్లగా ఉన్నాడు. ఎర్రగా జడలు కట్టిన జుట్టు, పొడుగు గడ్డం ఇవన్నీ చూసి భయంతో అంబిక కళ్ళు మూసుకుంది. బయటకు వచ్చిన వ్యాసుడు సత్యవతితో ఒక మాట చెప్పాడు. అమ్మా, అంబికకు మంచి సంతానం కలుగుతుంది. 10,000 ఏనుగుల బలం కలిగినవాడు, రాజర్షి అయినవాడు పుడతాడు. అతనికి 100 మంది పిల్లలు పుడతారు. కానీ అతని తల్లి చేసిన తప్పు వల్ల అంధుడై పుడతాడు, అంటే చూపు లేని కొడుకు పుడతాడని వ్యాసుడు చెప్పాడు. ఇప్పటి సైన్స్, సైకాలజీలు ఇలాంటి విషయాలు ఇప్పుడు కనిపెట్టే కానీ మహాభారత కాలం నాటికే గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితులను కనిపెట్టారు. సంభోగ సమయంలో భార్యాభర్తల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా అలానే ఉంటుంది. అంధుడు పుడతాడని వ్యాసుడు చెప్పేసరికి సత్యవతి బాధపడింది. ఈసారి రెండో కోడలు అంబాలికను పంపింది. వ్యాసుని రూపాన్ని చూడగానే ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. భయం చేత తెల్లగా పాలిపోయిన ముఖంతో వ్యాసుడి తేజస్సుని అంబాలిక స్వీకరించింది. అందువల్ల ఆమెకు పుట్టేవాడు పాండువర్ణంతో పుడతాడని చెప్పాడు వ్యాసుడు. చాలామంది విశ్లేషించిన భారతాల్లో పాండురోగంతో పుట్టాడు కాబట్టి పాండురాజు అని పేరు పెట్టారని రాశారు. కానీ వ్యాసభారతంలో అలా లేదు. వ్యాసభారతం ప్రకారం పాండువర్ణం అంటే తెల్లని పాలిపోయిన రంగుతో పాండురాజు పుట్టాడు, అంతేగాని రోగంతో కాదు. అప్పటి నియమాల ప్రకారం అంధుడికి రాజ్యపాలన అధికారం లేదు. అలాగే రోగాలు ఉన్నవారికి కూడా రాజ్యపాలన అధికారం లేదు. అయినా పాండురాజు చక్రవర్తి అయ్యాడు. అందుకు అందరూ అంగీకరించారు. అంటే అతనికి ఉన్నది రోగం కాదు, పాండువర్ణమే అని రుజువవుతోంది. ఒకరు అంధుడిగా పుడతారని, మరొకరు పాండువర్ణంతో పుడతాడని వ్యాసుడు చెప్పాడు. ఏ లోపం లేని కొడుకు కావాలని సత్యవతి కోరుకుంది. అదే కోరిక వ్యాసుడిని కోరింది. అంబికకు అంధుడు పుడతాడు కాబట్టి ఆమెకు ఏ లోపాలు లేని కొడుకు పుడితే ఆమె సంతోషిస్తుందని సత్యవతి అనుకుంది. అదే విషయాన్ని సత్యవతి కోడలికి చెప్పింది. కానీ అంబిక అప్పటికే వ్యాసుడిని చూసి భయపడిపోయింది. అందుకే ఈసారి తనలాగే అలంకరించిన ఓ దాసిని వ్యాసుడి దగ్గరకు పంపింది. వ్యాసుడు లాంటి జ్ఞానికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? తెలుసు. వ్యాసుడి తేజస్సుతో ఆనాడు యమధర్మరాజు అంశ పుట్టాల్సి ఉంది. అంతా బాగుంటే అలాంటి కొడుకు అంబికకే పుట్టాలి. కానీ వచ్చిన దాసికే అలాంటి కొడుకును ప్రసాదించాడు వ్యాసుడు. అతనే విదురుడు. బయటకు వచ్చి అంబిక తన దాసిని పంపిందని, ఆమెకు ధర్మస్వరూపంతో కొడుకు పుడతాడని సత్యవతికి వ్యాసుడు చెప్పాడు. ఇక్కడే వ్యాసుడు విదురుడి పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పాడు. ఒకప్పుడు మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు. అతను ఓ అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ రాజ్యంలో దొంగలు పడ్డారు. రాజుగారి సొమ్ము దొంగలించిన దొంగలు భటులను చూసి ఆ మూటని అక్కడే తపస్సు చేసుకుంటున్న మాండవ్యుడి ముందు పడేశారు. ఆ ఋషి ముందు సొమ్ము కనిపించడంతో భటులు మాండవ్యుడిని రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. అతనే నేరస్తుడని నమ్మి శిక్ష విధించారు. మాండవ్యుడికి శిక్ష వేశాక రాజ్యంలో అపశకునాలు కనిపించాయి. మాండవ్యుడిని శిక్షించడం తప్పని కొందరు ఋషులు రాజును హెచ్చరించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని మాండవ్యుడిని రాజు క్షమించమని వేడుకున్నాడు. రాజుని శపించేంత శక్తి ఉన్నవాడు మాండవ్యుడు. కానీ నేనే ఏదో తప్పు చేసి ఉంటానని, అందుకే ఈ శిక్ష అనుభవించాను అని అనుకున్నాడు. అక్కడితో ఆగకుండా తన తపశ్శక్తితో యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు. శిక్ష ఎక్కడ విధించినా వాటికి అధికారి యమధర్మరాజే. అందుకే తనను ఎందుకు శిక్షించావని యముడిని అడిగాడు మాండవ్యుడు. అప్పుడు యముడు ఇలా చెప్పాడు: చిన్నప్పుడు నువ్వు పక్షులను, తూనీగలను వేధించి ఆనందించావు, అందుకే ఈ శిక్ష పడింది అన్నాడు. 14 ఏళ్లలోపు వయసు పిల్లల్లో అంత మానసిక చైతన్యం ఉండదు. వారు చేసే పనులకు శిక్ష ఉండకూడదు. అయినా నువ్వు నన్ను శిక్షించావు కనుక ఈ దోషానికి నువ్వు భూమి మీద ఒక దాసికి జన్మిస్తావు అని మాండవ్యుడు యముడికి శిక్ష విధించాడు.
అలా మహాభారత కాలానికి ముందు నుంచే భరతఖండంలో మైనర్లను శిక్షించకూడదన్న నియమం ఉంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు వారు ఏదైనా తప్పు చేస్తే జువైనల్ హోమ్కి పంపిస్తారు. ఆ నియమం కొత్తగా వచ్చిందేమీ కాదు, మన దేశంలో పురాణ కాలం నుంచి ఉన్నదే. అలా మాండవ్యుడి శాపం వల్ల యమధర్మరాజు వ్యాసుడికి దాసికి విదురుడిగా పుట్టాడు. అందువల్ల సాక్షాత్ యమధర్మరాజే విదురుడిగా పుట్టాడు. వ్యాసుడు నియోగధర్మ సన్నివేశాలను కొందరు రచయితలు పూర్తిగా తప్పుదారి పట్టించారు. ఈ సన్నివేశాల్లో ఒక్క అక్షరంలో కూడా అశ్లీలం కనిపించదు. ఈ కాలం పైత్యాలను ఆ కాలపు భారతానికి అంటించారు కొందరు ఘనులు. ఈ నియోగ పద్ధతిని సత్యవతి ఎందుకు అంగీకరించిందో తెలుసుకోవాలంటే ఆ పద్ధతి గురించి తెలుసుకోవాలి. నియోగ పద్ధతి ద్వారా సంతానోత్పత్తి జరగడాన్ని దేవరోత్పత్తి అంటారు. ఒక పెద్ద రాజ్యానికి వారసులు లేకపోతే ఆ రాజ్యంలో అరాచకాలు పెరుగుతాయి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యానికి వారసులు కావాలి. అంతే తప్ప ఇక్కడేదో కామం భోగం అనే దృష్టితో వ్యాసుడు చూడలేదు, సత్యవతి చూడలేదు. ఇప్పటి స్పెర్మ్ డొనేషన్ ఎలాగో అప్పటి నియోగ పద్ధతి అలాంటిదే. అక్కడ సంతాన సాఫల్యం అనే కాన్సెప్ట్తోనే చూడాలి తప్ప కామభోగాలు అనే డిస్కషనే లేదు. అప్పటి కాలమాన పరిస్థితులు, అప్పటి నియమాల ప్రకారం నియోగ పద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైనది. పిల్లలు కలగకుండా భర్త చనిపోతే ఆ స్త్రీ నియుక్తం లేదా నియోగ ధర్మాన్ని పాటించి దేవరుని ద్వారా లేదా భర్త రక్తం పంచుకు పుట్టిన వానితో పిల్లలను పొందవచ్చు. ఇది కేవలం సంతానార్థమే తప్ప భోగార్థం ఉండకూడదని అప్పటి నియమాలు స్పష్టంగా చెప్పాయి. అలా కలిగిన పిల్లలు ఆ ఇంటి వారసులే అవుతారు తప్ప వీర్యదానం చేసిన వారి వారసులు కారు. ఇది ద్వాపరయుగంలో ఉన్న నియమం. ద్వాపరయుగం దాటి కలియుగంలోకి వచ్చాం. ఇప్పటి పద్ధతులతో అప్పటి పద్ధతులకు లింకు పెడితే ఎలా? పైగా ఇప్పుడు కూడా సంతానం లేని ఎందరికో స్పెర్మ్ డొనేషన్ అని, సరోగసి అని, టెస్ట్ ట్యూబ్ అని ఎన్నో పద్ధతులు వచ్చాయి. ద్వాపర యుగంలో ఉన్న సంతాన సాఫల్య పద్ధతులకు ఇవి అడ్వాన్స్ వెర్షన్స్ అంతే కదా. ఆ యుగంలో తల్లి మాటకు కట్టుబడి వ్యాసుడు కురువంశానికి వారసులను ప్రసాదించాడు. ఆయన ఒక మహర్షి. సాధారణ మనుషుల్లో కనిపించే కామక్రోధాల్లాంటి రోగాలకు అతీతుడైన మహర్షి. ఆయన వల్ల అంబికకు అంబాలికకు ఆ దాసికి కలిగిన పిల్లలు విచిత్ర వీరుడి పిల్లలే అవుతారు. కలియుగంలోకి వచ్చే సమయానికి దేవరోత్పత్తి అనే పద్ధతి ఎక్కడా లేదు. కాలంతో పాటు పద్ధతులు సాంకేతికత కూడా మారుతూ ఉంటుంది. ద్వాపరయుగంలో ఎవరి ధర్మం వారు పాటించేవారు కాబట్టి ఎవరి మీద వారికి నియంత్రణ ఉండేది. కలియుగంలో మనిషికి తన మీద తనకే నియంత్రణ లేదు. భారతంలోనే వ్యాసుడు ఈ విషయాన్ని చెప్పాడు. ద్వాపరయుగం చివరి వరకు మానవులకు దేవతలకు సంబంధాలు ఉండేవి. నారద మహర్షి అన్ని లోకాలు తిరిగేవాడు. గంధర్వులు యక్షులు భూమికి వచ్చిపోతూ ఉండేవారు. మనుషులు తప్ప మరో లోకంలో జాతులే లేవన్న మూర్ఖత్వంలో మనం బతికేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ చాలామందికి నవ్వులాటగా ఉండొచ్చు. ఈ కాలంలో మనకు తెలిసిందే సైన్స్ అనే భ్రమలో ఉంటాం కదా. ద్వాపరయుగం చివరిలో కృష్ణ పరమాత్మ అవతారం ముగిశాక కలియుగం ప్రారంభమైంది. అక్కడి నుంచి దివ్యశక్తులతో మానవులకు సంబంధాలు తెగిపోయాయి. కలియుగంలో మనుషులు రోజు పూజ చేయడమే గగనం. ఇక తపస్సు అనే మాట మాట్లాడే అర్హత ఎక్కడిది? దివ్యశక్తులను సాధించేంత శక్తి ఇప్పటి మనిషికి లేదు. అందుకే దేవరోత్పత్తి లాంటి పద్ధతులను కలియుగంలో నిషేధించారు. అలాంటి పద్ధతులు కలియుగంలో ఉంటే ఇప్పటి మనుషులకు నియంత్రణలు తక్కువ కాబట్టి భయంకరమైన పరిణామాలు ఉంటాయని అప్పటి ఋషులు పెద్దలు ఆలోచించారు. అందుకే నియోగ పద్ధతిని కలియుగంలో నిషేధించారు. వీటితో పాటు ధర్మశాస్త్రం కలియుగంలో చాలా పద్ధతులను నిషేధించింది. అవి అశ్వమేధయాగం, సన్యాసం, దేవరోత్పత్తి ఇలా ఎన్నో. రాజ్యాలు లేవు కనుక అశ్వమేధయాగం ఎలాగూ లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అర్హత ఉన్నవారు మాత్రమే కలియుగంలో సన్యాసం స్వీకరించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఆ కాలంలో మహర్షులు పాటించిన నియమాలు ఈ రోజుల్లో ఎవరైనా పాటించగలరా? పాటించగలిగే శక్తి ఉన్నవారే సన్యాసం స్వీకరించాలని ధర్మశాస్త్రం చెప్పింది. అందుకే ఈ రోజుల్లో నేను సన్యాసిని అని చెప్పుకునే ప్రతివాడు సన్యాసి కాదు, కాలేడు కూడా. మొత్తానికి ఇంత కథ జరిగాక వ్యాసుడి ద్వారా విచిత్ర వీర్యుడికి 3 సంతానం కలిగారు. ఈ 3 పెంచినవాడు భీష్ముడే. వారి పేర్లు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. అక్కడితో రాజ్యం కుదుటపడింది. వారిని పెంచుతూ భీష్ముడు రాజ్య పరిరక్షణ చేశాడు. అతని పాలనా పర్యవేక్షణలో హస్తినాపురం రాజ్యం సుభిక్షంగా మారింది. ప్రజలు ధర్మబద్ధంగా ఉన్నారు. అసలు ఈ కురువంశానికి మూలం ఎవరు?
భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ చరిత్రకు మూలాలు భారతంలో ఉన్నాయి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. భారతంలో దుష్యంతుడి కథే భారతదేశ చరిత్రకు మూలం. ఒకప్పుడు ఇప్పుడున్న భారత ప్రాంతాన్ని దుష్యంతుడు ఏలుతున్నాడు. అతను ఓసారి అడవికి వెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పాడు. అలసిపోయాడు. అప్పుడు దూరంగా ఓ అందమైన ఆశ్రమం కనిపించింది. అది కణ్వ మహర్షి ఆశ్రమం. అక్కడ అందాల రాశి శకుంతలను దుష్యంతుడు చూశాడు. విశ్వామిత్రకు మేనకకు పుట్టిన బిడ్డ శకుంతల. వారిద్దరూ ఆ బిడ్డను కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేశారు. అది వేరే కథ. కణ్వ మహర్షి శకుంతలను పెంచారు. ఆ ఆశ్రమంలోకి వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూసి మోహించాడు. కాని దుష్యంతుడు క్షత్రియుడు. బ్రాహ్మణ కన్యను వివాహం ఆడవచ్చా అని ఆలోచించాడు. ఆ తర్వాత ఆమె విశ్వామిత్రుడి వల్ల పుట్టినది అని తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు. అందువల్ల శకుంతల క్షత్రియ కన్య. ఆ విషయం తెలుసుకున్నాక దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. గాంధర్వ వివాహం అంటే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం. త్వరలోనే అన్ని రాచమర్యాదలతో తీసుకెళ్తానని చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళాడు. దుష్యంతుడు శకుంతలల వివాహం కణ్వ మహర్షికి తెలిసింది. తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు, ఆ మాట చెప్పేందుకు శకుంతల భయపడింది. అప్పటి ధర్మం ప్రకారం క్షత్రియులకు గాంధర్వ వివాహం ఆమోదయోగ్యమే. అందుకే శకుంతల చేసింది తప్పు కాదని చెప్పాడు కణ్వ మహర్షి. శకుంతల మనసు తేలికపడింది. కొన్నాళ్లకు శకుంతలకు కొడుకు పుట్టాడు. అతనే భరతుడు. అతను పుట్టుకతోనే అద్భుతమైన కళతో పుట్టాడు. పసి వయసులోనే సింహాలతో ఆడుకుంటున్న అతనికి సర్వదమనుడు అనే పేరు కూడా ఉంది. పెళ్ళయింది, కొడుకు పుట్టాడు. అయినా దుష్యంతుడు తనను తీసుకువెళ్ళడానికి రాలేదు. దుష్యంతుడు కోసం ఎదురుచూస్తూ శకుంతల బాధపడింది. కూతురు బాధను చూసి కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపాడు. సభలోకి వచ్చిన శకుంతలను చూసి ఎవరు నువ్వు అని అడిగాడు దుష్యంతుడు. ఈ ప్రశ్నకు శకుంతలకు బాధ కలిగింది. ఎలా మర్చిపోయావు అని ప్రశ్నించింది శకుంతల. నీ వల్లే పుట్టాడు అని కొడుకును చూపించింది. అయినా సరే నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు దుష్యంతుడు. పంచభూతాలు మన పెళ్లికి సాక్ష్యమని, విశ్వామిత్రుడు మేనకల కూతురునని శకుంతల దుష్యంతుడిపై ఆగ్రహం చూపించింది. అయినా దుష్యంతుడు చెలించలేదు. పైగా విశ్వామిత్రుడు మేనకలను హేళన చేశాడు. కన్నవారిని హేళన చేసేసరికి శకుంతలకు కోపం పెరిగింది. తనను స్వీకరించకపోతే అంతకన్నా మహాపాపం మరొకటి లేదని ఏడుస్తూ వెనుదిరిగింది శకుంతల. అప్పుడు ఆకాశవాణి పలికింది. దుష్యంత ఆమె నీ భార్య, అతను నీ కొడుకు అని ఆకాశవాణి చెప్పింది. అప్పుడు దుష్యంతుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. దుష్యంతుడికి శాపం ఉందని, అందువల్లే శకుంతలను మర్చిపోయాడని, ఏదో గుర్తు చూపిస్తే గుర్తు పట్టాడని ఒక కథ ఉంది. ఆ కథ వ్యాసభారతంలో లేనేలేదు. అది ఎవరో సృష్టించిన కథ. దుష్యంతుడు సభలో అలా ఎందుకు ప్రవర్తించాడో వ్యాసభారతంలో స్పష్టంగా ఉంది. అంతమంది సామంతరాజులు, మంత్రులు ఉన్న సభలో ఒక స్త్రీ వచ్చి నేను నీ భార్యని, ఇతను నీ కొడుకు అంటే ఆ రాజుని కామాంధుడని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. తాను రాచమర్యాదలతో తీసుకువెళ్తానని దుష్యంతుడు మాట ఇచ్చి తప్పాడు. అది నిజమే. ఆ విషయాన్ని సభలో చెప్తే అది అవమానమే. అందుకే ఏం చెయ్యాలా అని సందిగ్ధంలో ఉన్న సమయంలోనే స్వయాన ఆకాశవాణి సమస్యను తీర్చింది. దేవతలే చెప్పిన తర్వాత ఇక ప్రజలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కనుక వెంటనే శకుంతలను స్వీకరించాడు. తాను అలా ప్రవర్తించడానికి కారణాన్ని వివరించి సభలోనే శకుంతలకు క్షమాపణ చెప్పాడు దుష్యంతుడు. ఇది దుష్యంతుడు శకుంతలల అసలు కథ. వీరిద్దరి కొడుకు భరతుడు. అతను పేరు మీదే భరత వంశం ఏర్పడింది. ఆ వంశం వల్లే భరతఖండం అనే పేరు వచ్చింది. వేదంలో అగ్నిని కొన్ని చోట్ల భరత అని సంబోధించారు. ఎప్పుడూ యజ్ఞాలతో కళకళలాడే ప్రాంతం కాబట్టి భరతఖండం అనే పేరు వచ్చిందని కూడా అంటారు. ఇక వ్యాస భారతంలో చెప్పుకున్న కురువంశం చరిత్రను చూద్దాం. దుష్యంతుడు శకుంతలకు పుట్టినవాడు భరతుడు. భరతుడి కొడుకు సుహోత్రుడు. సుహోత్రుడి కొడుకు హస్తి. ఈ హస్తి నిర్మించిన నగరమే హస్తినాపురం, ఇప్పటి ఢిల్లీ ప్రాంతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాజధాని ఢిల్లీనే, అంటే హస్తినాపురమే. ఈ హస్తి కొడుకు వికుందుడు. వికుందుడి తర్వాత అజమీనుడు పాలించాడు. ఆ తర్వాత సంవర్ణుడు హస్తినాపురానికి రాజయ్యాడు. సూర్యుడి అంశతో పుట్టిన తపతి భర్త సంవర్ణుడు. వారిద్దరికీ పుట్టినవాడు కురు.
కురువంశానికి ఇతనే అసలైన మూలపురుషుడు. ఇతని పేరుతోనే కురువంశం వచ్చింది. కౌరవులు అనే పేరు రావడానికి కారణం కురు మహారాజే. కురు మహారాజు తర్వాత హస్తినాపురాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు ప్రదీపుడు. ఇతను రాజర్షిగా ప్రసిద్ధి చెందాడు. చక్రవర్తి అయినా ఎక్కువగా తపస్సు చేసేవాడు. ఇతను కూడా రాముడిలాగా ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. ఆయన గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న సమయంలోనే గంగ నుంచి అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది. తపస్సులో ఉన్న ప్రదీపుడు ఒడిలో కూర్చుంది. అతని భుజం మీద చేయి వేసింది. ప్రదీపుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ సౌందర్యరాశిని చూసి ఎవరని అడిగాడు. నీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అని చెప్పిందామె. అప్పుడు ప్రదీపుడు ఆమెతో చెప్పాడు, నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు. అలా కుడి తొడ మీద కూర్చున్న స్త్రీ కూతురుతో సమానం. కూతురు లాంటి స్త్రీతో సంగమం అధర్మం. నువ్వు నా కొడుకుకి భార్యవు అవుతావు. కొడుకు భార్య కోడలు కాబట్టి కోడలు కూతురుతో సమానం. అది ధర్మబద్ధం అన్నాడు ప్రదీపుడు. అది నీతో చెప్పించడానికే వచ్చానని గంగ చెప్పింది. మరో విషయం కూడా ప్రదీపుడితో చెప్పింది. నేను ఏం చేసినా నీ కొడుకు ప్రశ్నించకూడదు అని షరతు పెట్టింది. సరే అన్నాడు ప్రదీపుడు. ఆ తర్వాత ప్రదీపుడికి పుట్టిన గొప్ప చక్రవర్తి సంతనుడు. సంతనుడు మహర్షి లాంటివాడు. సంతనుడు గంగ కథను ముందరి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. గంగా సంతనుడు పూర్వజన్మలో బ్రహ్మ సమక్షంలో చేసిన తప్పు, బ్రహ్మ వారికి భూమిపై పుట్టాలని విధించిన శాపం కథ చెప్పుకున్నాం. మరొకసారి గుర్తు చేసుకుందాం. మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎంతో తపస్సు చేసి ఇంద్రలోకానికి చేరాడు. అక్కడ ఉన్న దేవతలతో ఈ మహాభిషుడు కూడా ఓసారి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అదే సమయంలో గంగాదేవి స్త్రీ రూపం ధరించి బ్రహ్మ దర్శనానికి వచ్చింది. అక్కడ ఆమె వస్త్రం చెదిరింది. దేవతలు ఆమెను చూడకుండా తలలు దించుకున్నారు. మహాభిషుడు మాత్రం ఆమెను చూశాడు. గంగ కూడా మహాభిషుని వంక ఓ క్షణం చూసింది. అది చూసిన బ్రహ్మ మహాభిషుడిని భూలోకానికి వెళ్ళిపోమన్నాడు. అతనిని చూసిన గంగను భూమి మీద ఉండాలని బ్రహ్మ శపించాడు. అష్టవసువుల్లో ఒకరు దివు. గంధర్వులు యక్షులులాగే వసువులు కూడా ఒకరు. అతని భార్యకు భూలోకంలో ఉన్న జితవతి అనే యువరాణి స్నేహితురాలు. వశిష్ఠుని దగ్గర ఉన్న కామధేనువు పాలు కావాలని తన స్నేహితురాలిని అడిగింది. అప్పుడు ఎలాగైనా ఆ పాలు తీసుకురమ్మని దివును కోరింది భార్య. భార్య అడిగిందని మిగిలిన 7 వసువులతో కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు దివు. కామధేనువుని దొంగలించారు. అది తెలిసిన వశిష్ఠుడు దొంగతనం భూమి మీద ఉన్న మనుషుల చెడు లక్షణాల్లో ఒకటి కాబట్టి ఆ వసువులను కూడా భూమి మీదే ఉండాలని శపించాడు. మనుషులుగా పుడితే నానా రకాల కష్టాలు పడాలి కాబట్టి వసువులు భయపడ్డారు. కానీ శాపం తప్పదు కాబట్టి పుట్టిన వెంటనే తమ లోకాలకు పంపే తల్లి కోసం వెతికారు. అలాంటి సమయంలో బ్రహ్మ శాపంతో వస్తున్న గంగను చూసి తమకు తల్లిగా ఉండాలని కోరారు వసువులు. పుట్టిన వెంటనే తమను నదిలో పడేయాలని కూడా ఆ వసువులు కోరారు. అయితే గంగమ్మ ఒక కోరిక కోరింది. 8 మందిని గర్భంలో మోసి ఒక్క కొడుకైనా తనకు లేకుండా ఎలా అని అడిగింది. అప్పుడు 8వ వసువైన దివును చూపించి తమ 8 మంది శక్తి అతనిలో కొంత ఉంటుందని, అతను నీకు కొడుకై ఉంటాడని చెప్పారు. అలా శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. పుట్టిన ప్రతి బిడ్డను గంగ నదిలో వదిలేస్తోంది. అలా వసువుల శాపం తీరుతోంది. ఏం చేసినా అడగకూడదు కాబట్టి శంతనుడు ఏమీ చేయలేక ఊరుకుంటాడు. 8వ కొడుకుని నదిలో వదిలేస్తుంటే తట్టుకోలేక గంగకు అడ్డుపడ్డాడు శంతనుడు. ప్రశ్నించాడు కాబట్టి, శంతనుడు మాట తప్పాడు కాబట్టి ఆ 8వ కొడుకును తీసుకుని గంగ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అష్టవసువుల శాపం కథ, తన శాపం కథ చెప్పి ఇతన్ని పెంచి అప్పగిస్తానని శంతనుడికి మాట ఇచ్చింది. అలా 8వ కొడుకుకి దేవవ్రతుడు అనే పేరు పెట్టింది. అతనికి పరశురాముడు, బృహస్పతి, వశిష్ఠుడు లాంటి గొప్పవారి దగ్గర అన్ని విద్యలు నేర్పించింది. ఆ తర్వాత శంతనుడికి అప్పగించింది. అతనే భీష్ముడు. ఆ భీష్ముడి తర్వాత పుట్టిన వాళ్లే విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. వారు చనిపోయిన తర్వాత కురువంశంలో పుట్టినవారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఇది మహాభారతం ఇతిహాసంలో ఉన్న కురువంశం చరిత్ర. వ్యాసుడు నియోగ పద్ధతి వల్ల అంబిక, అంబాలికలకు పుట్టిన పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. అంబికకు బదులు వెళ్లిన దాసికి యమధర్మరాజు అంశతో విదురుడు పుట్టాడు. ఇంతవరకు మనం ముందరి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత మహాభారతంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రతి యుగంలో రాక్షసులు పుట్టడం, వారిని దైవశక్తులు సంహరించడం సహజమే. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కూడా ఒక రాక్షసుడే. రాక్షసుడు అంటే సినిమాల్లో చూపించిన రూపాల్లోనే ఉండరు. ప్రజలకు హాని చేసే ప్రతి శక్తి ఏ రూపంలో ఉన్నా
అది రాక్షసుడే. అలా మహాభారతంలో కూడా రాక్షస శక్తులను అంతం చేయడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. మహాభారతాన్ని చరిత్రకారులు కురుపాండవ యుద్ధంగానే చూస్తారు. కానీ దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం కూడా. ఈ విషయాన్ని వ్యాసుల వారే భారతంలో చెప్పారు. మహాభారత కాలంలో రాక్షస శక్తులు ఒక్కో వీరుడిలో ప్రవేశించాయి. జాగ్రత్తగా గమనిస్తే భగవద్గీత, భాగవతాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ద్వాపరయుగం కన్నా ముందు ఎన్నో రాక్షస శక్తులను దైవక శక్తులు ఓడించాయి. కానీ ఇంకా కొన్ని రాక్షస శక్తులు మిగిలిపోయాయి. అవే ద్వాపరయుగంలో ఉన్న రాజవంశాల్లో చేరాయి. వీరిలో మొదట చెప్పుకోవాల్సింది కలి అంశ. కలి అంశే దుర్యోధనుడు. నలదమయంతుల కథలో నలుడిని పాచికలాటలో ఓడించినవాడు ద్వాపరుడు. ఆ ద్వాపరుడే శకునిగా పుట్టాడు. ద్వాపరయుగంలో జూదం అన్ని రాజ్యాల్లోనూ ఓ వ్యసనం. దానికి కారణం ఆ యుగపురుషుడు ద్వాపరుడు కాబట్టి ఆ అవలక్షణం ధర్మరాజు లాంటి మంచివాడిని కూడా వదలలేదు. కలి, ద్వాపరుడు ఇద్దరూ స్నేహితులే కనుక దుర్యోధనుడికి శకునికి స్నేహం కుదిరింది. ఇప్పుడు కలి పేరుతోనే యుగం నడుస్తుంది. ఇది కలియుగం. అందుకే ఈ యుగంలో మనకు చాలామందిలో దుర్యోధనుడే కనిపిస్తాడు. ఇక విష్ణులోకంలో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు 3 యుగాల్లో రాక్షసులుగా పుట్టారు. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా పుట్టారు. త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణులుగా పుట్టారు. వారి అంశలు మహాభారతంలోనూ కొనసాగాయి. ద్వాపరయుగంలో హిరణ్యకశిపుడి అంశ శిశుపాలుడు, హిరణ్యాక్షుడి అంశ దంతవక్త్రుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. కాలనేమి అనే రాక్షసుడు కంసుడిగా పుట్టాడు. విప్రచిత్త అనే రాక్షసుడు జరాసంధుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడే, కానీ అతని తమ్ముడు సంహ్లాదుడు రాక్షసుడు. అతను ద్వాపరయుగంలో శల్యుడిగా పుట్టాడు. ఇలా ఒక్కో రాక్షస అంశ ద్వాపరయుగంలో కౌరవుల పక్షాన ఉన్న రాజుల్లో కనిపిస్తాయి. ఈ రాక్షసులందరినీ ఒక చోటికి తెస్తేనే కదా వాటిని సంహరించడం సులువు. అలా చేయాలంటే ఆ రాక్షసులందరినీ ఒక చోటికి తెచ్చేవాడు కావాలి. అతనే దుర్యోధనుడు. మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగం ఎలా ఉండబోతోందో, కలియుగంలో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పే ట్రైలర్ దుర్యోధనుడు. అతను ద్వాపరయుగంలో కలియుగం లాంటివాడు. ద్వాపరయుగంలో కలి అంశతో పుట్టి కలియుగం లక్షణాలతో ఉన్నవాడు దుర్యోధనుడు. వీరిని సంహరించడానికే దేవతల అంశలు పుట్టాయి. వారిలో సూర్యుడి అంశతో కర్ణుడు పుట్టాడు. విచిత్రం చూడండి. రామాయణంలో సూర్యుడి అంశతో పుట్టినవాడు వాలి, ఇంద్రుడి అంశతో పుట్టినవాడు సుగ్రీవుడు. ఆ యుగంలోనూ వారిద్దరూ అన్నదమ్ములే, బద్ధ శత్రువులే. ద్వాపరంలోనూ సూర్యుడి అంశ కర్ణుడు, ఇంద్రుడి అంశ అర్జునుడు. ఇక్కడా వీరిద్దరూ అన్నదమ్ములే, బద్ధ శత్రువులే. రాముడు చెట్టుచాటి నుంచి వాలిని కొడితే రథం కూరుకుపోయిన స్థితిలో ఉన్న కర్ణుడిని కృష్ణుడు దగ్గరుండి అర్జునుడితో బాణం వేయించాడు. అక్కడ రాముడు సుగ్రీవుడు స్నేహం వల్లే రావణ సంహారం జరిగింది. ఇక్కడ కృష్ణుడు అర్జునుల బంధం వల్లే మహాభారత యుద్ధం జరిగింది. ఎంత విచిత్రం! వ్యక్తులు వేరైనా, యుగాలు మారినా కథలు దాదాపు సమానం. ఇక యముడి అంశ ధర్మరాజు, వాయుదేవుడి అంశ భీముడు, అశ్వినీ దేవతల అంశ నకుల సహదేవులు, చంద్రుని కొడుకు వర్చసుడి అంశ అభిమన్యుడు. ఇలా ఒక్కో దేవత ఒక్కో వీరుడిగా అవతరించారు. అందుకే మహాభారతం దేవదానవ యుద్ధం. ఒకవేళ కౌరవులే గెలిచి వారి వంశాలే కలియుగాన్ని ఏలితే ప్రజలు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవారో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కర్ణుడు సూర్యుని అంశతో సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కానీ అతనిని ఓ అసుర శక్తి ఆవహించింది. అందువల్లే అతను అధర్మ మార్గంలో వెళ్ళాడు. అంటే సూర్యశక్తి కౌరవుల వైపు, ఇంద్రశక్తి పాండవుల వైపు ఉంది. కర్ణుడు దుర్యోధనుడి వైపు వెళ్ళకపోతే మహాభారత యుద్ధమే లేదు. పాండవులను గెలవగలం అన్న నమ్మకం దుర్యోధనుడికి లేదు. కర్ణుడు వచ్చాకే పాండవులను గెలవగలం అన్న నమ్మకం దుర్యోధనుడికి వచ్చింది. అందుకే మంచి గుణాలు ఉన్న కర్ణుడు అధర్మపక్షం వైపు వెళ్లేలా ఆ దేవుడే తలరాత రాశాడు. అలా చేస్తేనే కదా అసుర సంహారం జరిగేది. ఇదంతా శ్రీకృష్ణుడి మాయ. ఇక అసలు కథలోకి వద్దాం. ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టాక వారిద్దరూ పెరిగే వరకు భీష్ముడు రాజ్యాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు అంధుడు కనుక రాజ్యం పాలించేందుకు అర్హత లేదు. అందువల్ల పాండురాజుకి పట్టాభిషేకం చేశారు. పాండురాజు అద్భుతంగా పాలించాడు. పాంచాల దేశంలో జరిగిన ఓ స్వయంవరంలో పాండురాజుని కుంతీదేవి వరించింది. అలా పాండురాజు, కుంతీదేవుల పెళ్లి జరిగింది. కుంతీదేవి వసుదేవుడికి చెల్లి. కుంతి గురించి కొంచెం తెలుసుకుందాం.
యాదవ వంశానికి చెందిన రాజులు చాలామందే ఉన్నారు. వారిలో సూరసేనుడు అనే రాజుకి వసుదేవుడు సహా 9 మంది కొడుకులు, 5 కూతుళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడి తండ్రే వసుదేవుడు. ఆ 5 కూతుళ్ళు పృథుకీర్తి, శృతదేవ, శృతస్రవ, పృథ, రాజాధిదేవి. వీరిలో 4వ అమ్మాయి పృథ. ఆమెనే కుంతి. కుంతి అసలు పేరు పృథ. ఈమె అందరికీ తెలిసిన పాండవుల తల్లి. వసుదేవుడికి చెల్లి కుంతి. అందువల్ల శ్రీకృష్ణుడికి కుంతి సొంత మేనత్త. కుంతి తండ్రి సూరసేనుడి మేనమామ కుంతీభోజుడు. అతనికి పిల్లలు లేరు. అప్పుడు సూర్యుడు తన కూతురు పృథను అతని మేనమామకు దత్తత ఇచ్చాడు. అలా పృథ కుంతీభోజుడి దత్తపుత్రిక అయింది. అలా ఆమె పేరు కుంతిగా మారింది. ఇది కుంతి చిన్నప్పటి కథ. అలా పాండురాజు కుంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక మద్రదేశం రాజు శల్యుడు. అతని చెల్లి మాద్రి. ఆమెను కన్యాశుల్కం ఇచ్చి మరీ పాండురాజు పెళ్లి చేసుకున్నాడు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ప్రాంతం ఒకప్పటి గాంధార దేశం. ఆ దేశపు రాజు సుభానుడు. అతని కూతురు గాంధారి. గాంధార దేశ రాజకుమారి కాబట్టి గాంధారి అని పేరు వచ్చింది. ధృతరాష్ట్రుడిని చేసుకుంటే హస్తినాపురానికి తన కూతురు పట్టమహిషి అవుతుందని సుభానుడు అనుకున్నాడు. అదే సమయంలో భీష్ముడు కూడా గాంధారి గురించి విని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు. కాబోయే భర్త అంధుడని గాంధారికి తెలిసింది. వెంటనే చెలికత్తెలతో ఓ వస్త్రం తెప్పించుకొని కళ్లకు గంతలు కట్టుకుంది. తన భర్తకు చూపు లేనప్పుడు తనకు మాత్రం ఎందుకు అని గాంధారి గంతలు కట్టుకుందని మనకు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. గాంధారి ధృతరాష్ట్రుడిలో ఉన్న లోపాన్ని చూసి జాలిపడి గంతలు కట్టుకోలేదు. తన భర్తకు ఉన్న లోపాన్ని తన కళ్ళతో చూడకూడదని ఆ పని చేసింది. తన కళ్ళ ముందే భర్త అంధత్వంతో బాధపడుతుంటే ఏ భార్య అయినా ఎలా చూడగలదు? ఆ కారణంతో గంతలు కట్టుకుంది గాంధారి. మొత్తానికి ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం అయింది. ఇక ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత విదురుడు పుట్టాడు. అతనికి పెళ్ళైంది. దేవక అనే మహారాజు దగ్గర ఉన్న ఓ పారసిక యువతితో విదురుడికి పెళ్లి చేశాడు భీష్ముడు. అలా అప్పటికే భారతదేశంలో పారసీకులతో సంబంధాలు ఉన్నాయి. పారసీకులే ఇప్పటి పార్సీలు. సింహాసనంపై అన్నను కూర్చోబెట్టి ఆయన పేరుతో పాండురాజు పాలన చేస్తున్నాడు. రాజ్యాన్ని విస్తరించాడు. పాండురాజు గొప్ప వీరుడు. రాజ్యాలను గెలిచి తెచ్చిన సంపదను ధృతరాష్ట్రుడి చేతికి ఇచ్చేవాడు. ఆయన అనుమతి తీసుకొనే మిగిలిన వ్యవహారాలు చేసేవాడు. అన్నకు అంత గౌరవం ఇచ్చాడు పాండురాజు. భారతంలో పాండురాజు పాత్ర ఎక్కువ కనిపించదు, కానీ చాలా ఆదర్శవంతమైన పాత్ర. పాండురాజుకి ఓ వ్యసనం ఉంది. అది అడవుల్లో మృగాలను వేటాడడం. ఓసారి 2 భార్యలతో కలిసి వేటకు బయలుదేరాడు. ఇదే మహాభారతానికి అతిపెద్ద మలుపు. శృంగారంలో ఉన్న ఓ జింకల జంటపై పాండురాజు బాణం వేశాడు. ఆ బాణం దెబ్బ తగిలి చనిపోతూ మగజింక మనిషిలా మాట్లాడింది. ఆ జింక అసలు రూపం కిందముడు అనే ఋషి. మనిషి రూపంలో శృంగారం చేసేందుకు ఇష్టం లేక జింక రూపంతో భార్యతో రమిస్తున్నాడు. అలాంటి సమయంలో బాణం వేసినందుకు పాండురాజుని కిందముడు శపించాడు. భార్యతో రమించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే పాండురాజు మరణిస్తాడు అన్నది ఆ ఘోరమైన శాపం. ఆ శాపానికి పాండురాజు భయపడ్డాడు. మీరు ఋషి అని నాకు తెలియదు కదా స్వామి అన్నాడు పాండురాజు. జంతువులను చంపడం రాజుకి తప్పు కాదని కూడా అన్నాడు. అయినా మనిషి అయినా జంతువైనా శృంగారంలో ఉన్నప్పుడు వాటిని చంపడం పాపం కనుక ఈ శాపం తప్పదు అని మరణించాడు కిందముడు. పిల్లలు పుట్టకపోతే రాజ్యానికి వారసులు ఎలా? ఇంకెందుకు ఈ జీవితం అనుకున్నాడు పాండురాజు. ఇక సంసారం చేయడం సాధ్యం కాదు కాబట్టి సన్యాసం తీసుకుందామని అనుకున్నాడు పాండురాజు. వ్యసనాలు ఎంత నాశనం చేస్తాయో ఈ సందర్భంలో పాండురాజు చెప్పాడు. నా తండ్రి విచిత్ర వీరుడు కామం అనే వ్యసనంతో మరణించాడు. నేను వేట అనే వ్యసనంతో నాశనమయ్యాను అన్నాడు. సన్యాసం స్వీకరించాలనుకున్న పాండురాజుకి భార్యలు అడ్డు చెప్పారు. ఈ అరణ్యంలోనే మీతో పాటే మేము ఉంటాం, మేము తపస్సు చేసుకుంటాం అని కుంతి, మాద్రి అన్నారు. అరణ్యాల్లో భార్యతో పాటు ఉండే సంప్రదాయాన్ని వానప్రస్థం అంటారు. వనం అంటే అడవి. అలా వానప్రస్థ ఆశ్రమాన్ని పాండురాజు, కుంతి, మాద్రి స్వీకరించారు. తమ దగ్గరున్న సంపదను దానాలు చేసి పాండురాజు, కుంతి, మాద్రి హిమాలయాల వైపు వెళ్లారు. ఈ సమయంలో పాండురాజు ప్రయాణంలో అప్పటి హిమాలయాల రూట్లో ఉన్న జాగ్రఫీని కూడా వ్యాసులు వారు చెప్పారు. వారు ముందు చైత్యర్థం అనే అడవిని దాటారు. దాటాక కాలకూట పర్వతాలు, గంధమాధన పర్వతం, ఇంద్రద్యుమ్నం సరస్సు,
ఆ తర్వాత హంసకూట పర్వత శిఖరాలు దాటాక శతశృంగ పర్వతం చేరుకున్నారు. వీటికి ఇప్పుడు పేర్లు మారి ఉంటాయి. శతశృంగ పర్వత ప్రాంతంలో పాండురాజు ఆశ్రమం కట్టుకున్నాడు. అక్కడే తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది మహర్షులను పరిచయం చేసుకున్నాడు. ఆయనతో పాటే కుంతి, మాద్రి కూడా యోగ దీక్షలో ఉన్నారు. అప్పుడే పాండురాజు బాధను గమనించిన మహర్షులు తమ దివ్యదృష్టితో అతని భవిష్యత్తుని చెప్పారు. నీకు మహాశక్తి సంపన్నులైన కొడుకులు కలుగుతారని ఆశీర్వదించారు మహర్షులు. కుంతీదేవికి పిల్లలు పుడతారని అన్నారు. పాండురాజుకి జీవితం మీద ఆశ కలిగింది. అప్పుడు కుంతి దగ్గరకు వెళ్ళాడు పాండురాజు. నియోగ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలని ఇక్కడే ఉన్న గొప్ప మహర్షుల్లో ఒకరిని అడుగుదామని చెప్పాడు పాండురాజు. కానీ కుంతి ఒప్పుకోలేదు. పాండురాజు ఒత్తిడి చేశాడు. అప్పుడు కుంతి తన చిన్ననాటి రహస్యాన్ని చెప్పింది. ఆ రహస్యంలో కొంత భాగమే పాండురాజుకి కూడా చెప్పింది. అదేంటంటే, కుంతి భోజుని దగ్గర కుంతి పెరుగుతున్న సమయంలో దుర్వాసముని ఆ రాజ్యానికి వచ్చాడు. దుర్వాసుడు చాలా కోపిష్టి అని అందరూ చిత్రీకరించారు. కానీ దుర్వాసుడు కనిపించే ప్రతి సందర్భంలోనూ చరిత్ర మలుపు తిరుగుతుంది. దుర్వాసుడు శివాంశ సంభూతుడు. అందువల్ల శివుడి ఉగ్రరూపం కొంత ఉంటుంది. అలాంటి ఋషికి సేవల్లో తేడా వస్తే ఏం చేస్తాడో అన్న భయం. కుంతికి సహనం ఎక్కువ. అందుకే కుంతిభోజుడు దుర్వాసుడి సేవల కోసం కుంతిని నియమించాడు. ఆమె చేసిన సేవలకు దుర్వాసుడు చాలా ఆనందించాడు. అప్పుడే ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా పిల్లలు కలిగే మంత్రాన్ని కుంతికి ఉపదేశించాడు. కుంతి ద్వారా మహాభారతం నడిపించాలి కాబట్టి ఆమెకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు దుర్వాసుడు. ఆ మంత్రం శక్తిని చూద్దామన్న ఆతృతలోనే సూర్యుడిని కుంతి తలుచుకోవడం, సూర్యుడు వచ్చి కర్ణుడిని ప్రసాదించడం జరిగాయి. అయితే కర్ణుడి విషయం కుంతి పాండురాజుకి చెప్పలేదు. దుర్వాసుడు తనకు మంత్రాన్ని వరంగా ఇచ్చాడన్న విషయం వరకే కుంతి భర్తకు చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న పాండురాజు చాలా ఆనందపడ్డాడు. ఏ దేవతల వల్ల తనకు సంతానం కావాలో పాండురాజే కోరుకున్నాడు. యమధర్మరాజు అంత ధర్మాత్ముడు కావాలని అనుకున్నాడు. యముడి గురించి కుంతి ప్రార్థించింది. ధర్మరాజు పుట్టాడు. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠరుడు. యమధర్మరాజు అంటే భీకరమైన రూపాలతో ఏవేవో ఊహించుకుంటారు. యమధర్మరాజు సౌమ్య రూపాలను పురాణాలు ఎంతో అందంగా వర్ణించాయి. వ్యాసభారతంలో కుంతికి ప్రత్యక్షమైన యమధర్మరాజు రూపాన్ని ధర్ముడిగా వివరించారు. అలా మహాభారత కాలంలోనే యమధర్మరాజు అంశలు 2 ఉన్నాయి. ఒకరు విదురుడు, 2 యుధిష్ఠరుడు. ఆ తర్వాత వాయుదేవుణ్ణి ప్రార్థించమన్నాడు పాండురాజు. కుంతి మంత్రాన్ని ఉపాసించగానే వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహాబలవంతుడైన కొడుకు కావాలని వాయుదేవుడిని కోరింది కుంతి. అలా వాయు అంశతో పుట్టిన అతి బలవంతుడు భీముడు. 3వసారి ఇంద్రుడిని ప్రార్థించింది కుంతి. అంతకు ముందే ప్రపంచాన్ని శాసించగల కొడుకు కోసం పాండురాజు కూడా తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అత్యంత పరాక్రమవంతుడైన కుమారుడు కావాలని పాండురాజు, కుంతి ఇద్దరు కోరుకున్నారు. అలా పుట్టినవాడే అర్జునుడు. అర్జునుడు శివుడితో సమానమైన శక్తి, ఇంద్రుడిలా అజేయమైన శక్తి కలవాడని భారతం చెప్తుంది. అర్జునుడి పుట్టుక గురించి వ్యాసభారతం చాలా ఎక్కువగా వివరించింది. ఎందుకంటే భారతం కథను నడిపించే కథానాయకుడు అర్జునుడే. కుంతికి 3 పిల్లలు పుట్టారు. యుద్ధంలో స్థిరంగా నిలిచేవాడు కావాలని పెద్దవాడికి యుధిష్ఠరుడు అనే పేరు పెట్టారు. భీముడు అంటే శత్రువులను భయపెట్టేవాడు అనే అర్థం వస్తుంది. అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థం. నరనారాయణుల్లో నరుడు అర్జునుడిగా పుట్టాడు. నారాయణుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. నారాయణుడిలో ఉండే నరతత్వమే నరుడు. కనుక కృష్ణార్జునులు అనేది ఒకటే పదం. కృష్ణుడు లేని అర్జునుడు ఒట్టి శరీరం మాత్రమే. అర్జునుడు అంటే తెల్లనివాడు అనే అర్థం. కానీ అర్జునుడు నల్లనివాడు. అవును, అర్జునుడు చామన ఛాయలో ఉంటాడని వ్యాసభారతం చెప్తుంది. అందుకే అర్జునుడికి మరో పేరు కృష్ణ. కృష్ణ అంటే నలుపు. మరి అర్జునుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అతనెప్పుడూ స్వచ్ఛమైన పనులు చేస్తాడు. స్వచ్ఛతకు మరో పేరు తెలుపు. అందుకు అర్జునుడు అనే పేరు వచ్చింది. ఇలా దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో కుంతి 3 పిల్లల్ని కన్నది. అది కూడా నియుక్త ధర్మంలో, ఇంద్రియాలను జయించిన స్థితిలో కన్న పిల్లలు. అంటే ఏ దోషము లేని స్థితిలో దైవికంగా పుట్టిన పిల్లలు అని వ్యాసులు వారు చెప్పారు. ఇవన్నీ సైన్స్కు అందని అద్భుతాలు. కాబట్టి ఆ కాలం నాటి అద్భుతాలను ఈ కాలం సైన్స్తో బేరీజు వేయడం అనేది సాధ్యం కాదు. కుంతికి పిల్లలు పుట్టారు సరే, మరి పాండురాజు 2వ భార్య మాద్రి సంగతి ఏంటి? మాద్రి తనకు పిల్లలు కావాలని భర్తను కోరింది. అప్పుడు కుంతి తనకు తెలిసిన మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించింది. కానీ మాద్రి ఆతృతలో ఒక దేవతను ఆహ్వానించే బదులు ఒకేసారి 2ని ఆహ్వానించింది. ఆ వచ్చిన 2 అశ్వినీ దేవతలు. వారి వల్ల మాద్రికి పుట్టిన కవలలే నకుల, సహదేవులు. మాటలతోనే నియంత్రించగల శక్తిని నకులి అంటారు. సాయం చేస్తూ అందరినీ అనుగ్రహించేవాడే సహదేవుడు.
అలా కుంతికి మాద్రికి మొత్తం 5 పిల్లలు కలిగారు. వారే పంచపాండవులయ్యారు. మరొకరు కావాలని పాండురాజు కుంతిని అడిగాడు. 3 కోరుకోవడమే ధర్మం అని చెప్పింది కుంతి. పాండవుల 5 పాండురాజు తపస్సు చేసిన శతశృంగ పర్వతం దగ్గర నామకరణాలు జరిగాయి. అక్కడే ఉన్న మహర్షుల దగ్గర కొంత విద్యాభ్యాసం కూడా జరిగింది. అలా పాండవుల విద్యాభ్యాసం కొంతకాలం శతశృంగ పర్వతం పరిసరాల్లోనే జరిగింది. పాండురాజుకి 5 పిల్లలు కలిగారని, అందరూ విద్యాభ్యాసం కూడా చేస్తున్నారన్న విషయాలు ఎప్పటికప్పుడు హస్తినాపురానికి చేరుతున్నాయి. ఇప్పుడు కౌరవులు ఎలా పుట్టారో తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో అతి పురాతన కాలంలోనే మన సైన్స్ ఊహకు అందనంత ఎత్తులో ఉంది. అందుకు ఉదాహరణే కౌరవుల జననం. కుంతికి ధర్మరాజు పుట్టిన వెంటనే ఆ వార్త హస్తినాపురానికి చేరింది. 100 మంది సంతానం కలుగుతారని వ్యాసుడు గాంధారికి వరమిచ్చాడు. ధర్మరాజు పుట్టే సమయానికి గాంధారి గర్భవతి. విచిత్రంగా 9 నెలలకు రావాల్సిన ప్రసవం 2 ఏళ్లవుతున్నా కాలేదు. ఈలోపే ధర్మరాజు పుట్టాడని గాంధారికి తెలిసింది. గాంధారిలో అసూయ మొదలైంది. ముందు తనకు బిడ్డ పుట్టాలని, అతను రాజ్యమేలాలని గాంధారి అనుకుంది. కానీ కథ మారింది. అందుకే గాంధారి అసూయతో తన గర్భం మీద కొట్టుకుంది. అప్పుడు ఒక మాంసపిండం గర్భం నుంచి జారి కింద పడింది. ఆ మాంసపిండాన్ని చూసి గాంధారి ఏడుస్తోంది. అప్పుడు వ్యాసుల వారు వచ్చారు. 100 మంది పుడతారని వ్యాసుడు వరమిచ్చాడు కదా, అదే మాట పట్టుకుని గాంధారి వ్యాసుడిని నిలదీసింది. మీరు 100 మంది పుడతారని అన్నారు, కానీ ఈ మాంసపిండం పుట్టిందని ఆయనకు చూపించింది. జరిగినదేమిటో వ్యాసుల వారు గ్రహించారు. ఆమెను ఓదార్చారు. ఇక్కడే వ్యాసుల వారు చేసిన వైద్యం నిజమైన ఊహైనా అదో అద్భుతం. ఇప్పటికీ ఆ రహస్యం అంతు చిక్కనిది. గాంధారి గర్భం నుంచి జారిన ఆ మాంసఖండాన్ని 100 భాగాలుగా చేశారు వ్యాసులవారు. ఒక్కో భాగాన్ని ఒక్కో పాత్రలో ఆవు నేతిలో భద్రపరచమన్నారు. తన మంత్రశక్తితో ఆ పిండ భాగాలకు జీవశక్తిని ఇచ్చారు. పాత్ర అంటే ఇప్పుడు మనం చూసే మట్టి కుండలో ఇంకేవో కాదు, అవి ప్రత్యేకమైన ఘృత భాండాలు. ఇప్పటి టెస్ట్ ట్యూబ్ తరహా పాత్రలు. మాతృగర్భం బయట అలాంటి పరిస్థితిని సృష్టించే పాత్రను వ్యాసుడు సృష్టించాడు. మోడర్న్ సైన్స్ని మించింది లేదు అంటారు కదా. ఇప్పటికీ మాతృగర్భాన్ని పోలిన వాతావరణాన్ని సైంటిస్టులు సృష్టించలేకపోయారు. పిండాన్ని బయటకు తీసినా సరోగసి ద్వారా మరో స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టడం వరకే మనం సాధించగలిగాం. భారతంలో ఏకంగా స్త్రీ గర్భాన్ని పోలిన పాత్రను తయారు చేశారు వ్యాసుడు. ఆ పాత్రలో ఏవో రసాయనాల్లో ఆ పిండాన్ని ఉంచారు. అప్పుడు గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలని అడిగింది. అప్పుడు ఒక మాంసఖండం నుంచి మరో భాగాన్ని తీసి 101 భాగాలను ఘృత భాండాల్లో ఉంచారు. ఇక్కడ ఆడపిల్ల పుట్టాలంటే స్త్రీలో ఎక్స్ క్రోమోజోమ్, పురుషుడిలో మరో ఎక్స్ క్రోమోజోమ్ కలవాలని ఇప్పటి సైన్స్ చెప్తున్నదే. అదే XY క్రోమోజోములు కలిస్తే మగబిడ్డ పుడతాడు. ఈ ఫార్ములా తెలిస్తేనే ఆడబిడ్డనో మగబిడ్డనో పుట్టించడం సాధ్యమవుతుంది. అలాంటిది ఆ కాలానికే వ్యాసుడికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ తెలుసా? ఆ లెక్కన ఈ ప్రపంచపు మొట్టమొదటి జెనెటిక్ ఇంజనీర్ వ్యాసుడే అవుతాడు. పిండాలను భద్రపరిచిన ఆ ప్రత్యేకమైన పాత్రను రోజూ గాంధారిని తాకమన్నారు వ్యాసులవారు. తల్లి స్పర్శ లేకపోతే పుట్టిన బిడ్డలో సరైన చైతన్యం ఉండదు. ఆ సైన్స్ కూడా తెలిసిన మేధావి వ్యాసుడు. అలా వ్యాసుడి గ్రేట్ మెడికల్ వండర్తో గాంధారికి 101 మంది పిల్లలు పుట్టారు. వారిలో 100 మంది కొడుకులు, ఒక ఆడపిల్ల. ఆమె పేరు దుస్సల. ఆమె అందరికీ చెల్లి. ఈ 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. కౌరవుల్లో చాలామంది పేర్ల ముందు దు అనే అక్షరం ఉంటుంది. వారిని విలన్లుగా చూపించేందుకు వ్యాసుడు అలా పేర్లు పెట్టాడని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఇవేం చెడ్డ పేర్లు కావు. దుర్యోధనుడు అంటే అర్థం యుద్ధంలో అతనికి ఎవరూ సాటి రాలేరు అని, దుశ్శాసనుడు అంటే శాసనం చేస్తే తిరుగు లేదు అని. ఇంత మంచి పేర్లు పెట్టారు వారికి. అయితే దుర్యోధనుడు పుట్టగానే వింతలు అపశకునాలు జరిగాయి. దుర్యోధనుడు పుడుతూనే గాడిదలా ఏడ్చాడు. ఆ ఏడుపు విని బయట జంతువులన్నీ అరిచాయి. అతను పుట్టినప్పుడు సుడిగాలులు వీచాయి. ఒక్కసారిగా భూమి వేడెక్కింది. ఇన్ని రకాల అపశకునాలు అందరినీ భయపెట్టాయి. ధృతరాష్ట్రుడు కూడా భయపడ్డాడు. ఈ అపశకునాలకు భయపడి జ్యోతిష్యులను పిలిచాడు. భీష్ముడి సమక్షంలో జ్యోతిష్యులు దుర్యోధనుడి జాతకం చూశారు. దుర్యోధనుడి వల్ల వంశం నాశనమవుతుందని చెప్పారు.
ఎంతైనా ధృతరాష్ట్రుడు తండ్రి కదా, ఏదైనా పరిహారం ఉందా అని కన్న ప్రేమతో అడిగాడు. ఈ పిల్లాడిని చంపడం తప్ప వేరే పరిహారం లేదన్నారు పండితులు. ఇతని వల్ల రాజ్యాలే నాశనం అయిపోతాయి కాబట్టి ఇలాంటి బిడ్డను విడిచిపెట్టడమే మంచిదని చెప్పారు. ఏ తండ్రైనా బిడ్డను వదులుకోలేడు కదా. అప్పటి ధృతరాష్ట్రుడు అలానే ఆలోచించాడు. ఏది ఏమైనా పెద్ద కొడుకుని వదులుకునేది లేదన్నాడు. ఆ నిర్ణయమే ముందున్న భారత కథను నడిపించింది. గాంధారికి 2 ఏళ్ల పాటు ప్రసవం కాలేదని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి వ్యక్తిగత పరిచర్యలు గాంధారి చేయలేకపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి సేవ చేస్తూ ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు యుయుత్సుడు. అలా ధృతరాష్ట్రుడికి యుయుత్సుడితో కలిపి 101 మంది కొడుకులు, 1 కూతురు. ఇది ధృతరాష్ట్రుడు గాంధారి కుటుంబం. కౌరవుల పుట్టుక తర్వాత వ్యాసభారతం ఆది పర్వంలో కర్ణుడి పుట్టుక గురించి ఉంటుంది. పాండవులు కౌరవుల కంటే కర్ణుడు పెద్దవాడు. కర్ణుడు లేని భారతం లేదు. కుంతి గురించి ముందే చెప్పుకున్నాం. యాదవరాజు సూరసేనుడు. అతనికి పుట్టిన 5 కూతుళ్లలో 4వ అమ్మాయి కుంతి. ఆమె అసలు పేరు పృథ. ఆమెను సూరసేనుడు పిల్లలు లేని అతని మేనమామ కుంతీభోజుడికి దత్తత ఇచ్చాడు. అందువల్ల పృథకు కుంతి అనే పేరు వచ్చింది. కుంతీదేవికి సహనం చాలా ఎక్కువ. కుంతిభోజుని రాజ్యానికి ఒకసారి దుర్వాసుడు వచ్చాడు. అప్పుడు కుంతి అతనికి అద్భుతమైన సేవలు చేసింది. ఆమె సేవలు నచ్చి దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో ఒక బిడ్డ కలుగుతాడు. భర్తతో బిడ్డలు కలగాలి గాని దేవతలతో బిడ్డలేంటి అని మనకు అనిపించవచ్చు. మరి మహాభారతంలో రాక్షస గణాలను సంహరించాలంటే దేవతలు వీరులుగా పుట్టాలి కదా. ఆ విధిరాతలో దుర్వాసుడు పాండవులను పుట్టించేందుకు ఒక చిన్న పాత్ర పోషించాడంతే. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని సైన్స్తో ముడిపెట్టలేం. ఈ విశ్వంలో సైన్స్ ఒక చిన్న భాగం మాత్రమే. అలా మంత్రాన్ని ప్రసాదించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. 16 ఏళ్ల వయసులో ఉండే ఉద్రేకం, ఉత్సాహం కుంతికి కూడా ఉన్నాయి. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించి చూడాలనుకుంది. దూరంగా 1000 కాంతులతో సూర్యుడు మెరిసిపోతున్నాడు. సూర్యుడి సౌందర్యాన్ని చూసి మంత్రాన్ని పఠించి ఆ ఉదయభానుడిని ఆహ్వానించింది కుంతి. సూర్యుడు మానవ రూపం ధరించి వచ్చేశాడు. కుంతి భయపడింది. మంత్రాన్ని పరీక్షించడానికే తప్ప కావాలని పఠించలేదు అని సూర్యుడికి చెప్పింది. మంత్రాన్ని పఠించిన తర్వాత దాని ప్రయోజనం పొందకుండా ఉంటే దోషమన్నాడు సూర్యుడు. నాకు పెళ్లి కాలేదు, తల్లిని అయితే నా పరిస్థితి ఏంటి అంది కుంతి. నా రాక వ్యర్థం కాకూడదు అని చెప్పి ఆమె కన్యత్వానికి భంగం కలగకుండా శిశువుని ప్రసాదించాడు. ఈ శిశువు వల్ల ఆమెకు ఎలాంటి దోషము కలగదని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు సూర్యుడు. అనుకోకుండా పుట్టిన శిశువు, పైగా సహజ కవచ కుండలాలు. పుట్టుకతో వీరత్వంతో పుట్టాడు. ఆ శిశువుని ఏం చేయాలి? పెళ్లి కాకుండా పిల్లాడు అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. అందుకే తనకు నమ్మకస్తురాలైన ఓ చెలికత్తెను పిలిచింది. శిశువు ఉంచేందుకు ఒక పేటిక తయారు చేయించింది. శిశువుకు ఏమీ కాకుండా రక్షణ కవచం కట్టింది. అలా ఆ పేటికలో శిశువును ఉంచి నదిలో వదిలేసింది. ఆ పేటిక నదిలో ప్రయాణించి చర్మణ్వతి అనే నదిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ నది యమునలో కలిసింది. యమున నుంచి ఆ పెట్టె గంగలోకి వచ్చింది. ఆ సమయంలో గంగా తీరంలోనే ఉన్న అధిరథుడు, రాధ అనే సూత దంపతులకు ఆ పెట్టె కనిపించింది. తీసి చూస్తే సూర్యుడిలా వెలిగిపోతున్న మగబిడ్డ. ఆ బిడ్డను వారిద్దరూ పెంచుకున్నారు. రాధ పెంచింది కాబట్టి రాధేయుడు అనే పేరు వచ్చింది. పుడుతూనే సహజ కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి వసుషేణుడు అనే పేరు కూడా కర్ణుడికి ఉంది. ఇది కర్ణుడి పుట్టుక. కర్ణుడు పుట్టిన తర్వాతే కుంతి పాండురాజుని వివాహం చేసుకుంది. కర్ణుడి విషయాన్ని తనలోనే దాచుకుంది. ఆ తర్వాత పాండవులు కౌరవులు పుట్టారు. అలా పాండవులు కౌరవుల కన్నా కర్ణుడు కనీసం 2 ఏళ్లు పెద్దవాడు. పాండవులు పుట్టిన తర్వాత ఒక సాయంత్రం వేళ పాండురాజు మాద్రితో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఆ ఆహ్లాదకర వాతావరణంలో పాండురాజుకి మాద్రితో కలవాలన్న కోరిక పుట్టింది. వద్దు, ప్రాణాలకు ప్రమాదం అని మాద్రి ఎంత చెప్పినా వినలేదు. కాసేపటికే పాండురాజు మరణించాడు. అంతకుముందు కిందముడు అనే ఋషి శపించాడని చెప్పుకున్నాం కదా. ఆ శాపం వల్ల పాండురాజు మరణించాడు. పాండురాజు మరణంతో కుంతికి మాద్రికి ఏం చేయాలో తోచలేదు. పెద్ద భార్యను నేను కనుక పాండురాజుతో పాటు తాను అగ్నిలో ప్రవేశిస్తానని మాద్రికి చెప్పింది కుంతి.
ఇది సతీ సహగమనం కాదని గుర్తించాలి. ఇది కుంతికి భర్త లేని జీవితం మీద విరక్తి కలిగి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆ కాలంలో స్వచ్ఛందంగా కొందరు పతివ్రతలు భర్తతో పాటు ప్రాణాలు వదిలారు. ఆ నియమం కలియుగానికి వర్తించదు. కుంతి తన నిర్ణయాన్ని మాద్రికి చెప్పి పిల్లలను అప్పగించింది. కానీ మాద్రి ఒప్పుకోలేదు. భర్త మరణానికి తానే కారణం కాబట్టి పాండురాజు చితిలో సహగమనం తాను చేస్తానంది మాద్రి. అంతేకాదు, వ్యాసభారతంలో ఇక్కడ కుంతి గురించి మాద్రి చెప్పిన మాటలు విలువైనవి. నీ పిల్లలను నా పిల్లలుగా నేను చూస్తానో లేదో తెలియదని మాద్రి అంది. నా పిల్లలైన నకుల సహదేవులను నీ బిడ్డల కంటే ఎక్కువగా చూస్తావన్న నమ్మకం ఉందని కుంతి గురించి మాద్రి చెప్పింది. కుంతి అంత గొప్ప స్త్రీ. అలా భర్తతో పాటు సహగమనం చేసేందుకు కుంతిని ఒప్పించింది మాద్రి. అలా పాండురాజు చితి మీదే మాద్రి కూడా ప్రాణాలు విడిచింది. అప్పటికి శతశృంగ పర్వత ప్రాంతంలో కుంతి పాండవులు ఉన్నారు. ఈ విషాద ఘటన జరిగాక అక్కడ ఉన్న ఋషులు కుంతిని పాండవులను హస్తినాపురానికి చేర్చారు. అలా పాండవులు కుంతి హస్తినాపురానికి చేరారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.